Hello everyone, how are you all? Welcome to my YouTube channel. It's Hamsa. This is my first video, so చూస్తున్న వాళ్ళందరికీ thank you so much. Since it's my first video, నేను నా ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది డే ఇన్ మై లైఫ్ లాగా ఫుల్ డే నేను షూట్ చేసా. వ్లాగ్ రన్ అవుతూ ఉంటే నేను బ్యాక్ ఎండ్లో నా ఇంట్రడక్షన్ చెప్తా. నా పేరు హంసలేఖ. నేను హైదరాబాద్ నుంచి. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన బిఎస్సి స్టాటిస్టిక్స్. డిగ్రీ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేసా. యాక్చువల్గా నాకు 10th అండ్ ఇంటర్ నుంచే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండే, బట్ డిగ్రీ తర్వాతనే చేయాల్సి వచ్చింది. సో డిగ్రీ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేసా. అండ్ డిగ్రీలో ఉన్నప్పుడే నేను స్టిచ్చింగ్ అవన్నీ నేర్చేసుకున్నా. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత 1 year వరకు ఇంటర్న్షిప్ కాదు, ప్రాపర్ జాబ్ చేశాను అసిస్టెంట్ డిజైనర్గా. ఇంకా అప్పుడు కోవిడ్ వచ్చింది. ఆల్మోస్ట్ 9-10 months, ఆల్మోస్ట్ 1 year చేసిన జాబ్. చేసిన తర్వాత కోవిడ్ వల్ల నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కోవిడ్లో గ్యాప్ వచ్చింది. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత నాకే ఓన్గా మా ఇంట్లో కజిన్స్కి అలా స్టిచ్చింగ్ చేయడము, తెలిసిన వాళ్ళకి చేయడం అలా స్టార్ట్ చేసిన. ఇంకా మెల్లగా అందరు తెలిసిన వాళ్ళు కొంచెం ఇంటి దగ్గరే ఇచ్చేవాళ్ళు. ఇంటి దగ్గరే నేను స్టిచ్ చేసేదాన్ని. ఇంకా కోవిడ్ అయిపోయిన తర్వాత, లాక్డౌన్ అదంతా అయిపోయిన తర్వాత కూడా నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. ఇంకా నేను ఇంటి దగ్గరే వస్తుంది కదా, ఇంకా నేను ఇక్కడే, అంటే నా ఫస్ట్ నుంచి నేను ఓన్ బొటిక్ స్టార్ట్ చేసుకోవాలని నా గోల్. సో ఇంకా అలా కస్టమర్ని బిల్డ్ చేస్తూ సర్కిల్ అలా బిల్డ్ చేసుకొని నేను బొటిక్ స్టార్ట్ చేసా 2022లో. 1.5 year రన్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ అయింది. దాని తర్వాత నాకు మ్యారేజ్ అయ్యి అంటే హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఇంకా అక్కడ బొటిక్ చూసుకునే వాళ్ళు లేక ఇంకా మేము అది ఇచ్చేసాము బొటిక్ వేరే వాళ్ళకి. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం వర్క్ చేయట్లేదు. సో ప్రజెంట్ ఖాళీగా ఉన్నా కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అలా ఏం కాదు. నాకు 2022లోనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని థాట్ ఉండే. అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇంట్లో స్టిచ్చింగ్ అలా చేస్తున్నప్పుడే థాట్ ఉండే. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. మా సిస్టర్, మా పేరెంట్స్, ఎవరైనా మా కజిన్స్ అందరూ ఎంకరేజ్మెంట్ చాలా ఇస్తారు. అప్పుడు చేద్దామని అనుకున్నా. నేను ఆల్మోస్ట్ అప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ట్రైపాడ్ కొనుక్కొని మరీ షూట్ చేసా. బట్ ఏమైందంటే దాంట్లో స్టోరేజ్ ప్రాబ్లం అయ్యి, అండ్ అసలు అంటే ఫోన్ అప్పుడు అంత బాగాలేకపోవడం వల్ల నాకు క్వాలిటీ అదంతా నచ్చింది కాదు. సో ఇంకా అవసరం లేదు, చేస్తే ఒకే దాని మీద 100% ఫోకస్ పెట్టి ఒక్కదాని మీద చేద్దాము, ఇంకా రెండు వద్దని చెప్పి నేను అప్పుడు డ్రాప్ అయ్యా యూట్యూబ్. బట్ నాకు ఎప్పటి నుంచో ఉంది యూట్యూబ్ థాట్, నాకు ఒక ప్యాషనేట్గా ఉంటుంది. ఇప్పుడు నా 100% ఫోకస్ యూట్యూబ్ మీదే పెట్టాలని అనుకుంటున్నా. యూట్యూబ్ అందుకే స్టార్ట్ చేసా. ఇప్పుడు నాకు చాలా టైం ఉంది. సో నా క్రియేటివిటీ, నా హార్డ్ వర్క్ అంతా చూపించుకునేంత టైం నాకుంది. అప్పుడు నాకు టైం లేక నేను 100% ఇంకా బొటిక్ పైనే పెట్టాలని చెప్పేసి బొటిక్ మీదే పెట్టిన. చాలా మంచిగా సక్సెస్ అయింది నా బొటిక్. సో యూట్యూబ్ కూడా అలానే సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. ఇది నా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇంకా ముందు వీడియోస్లో నా గురించి షేర్ చేసుకుంటాను. సో నాకు పర్సనల్గా కూడా యూట్యూబ్లో వ్లాగ్స్ అంటేనే ఇష్టం. నేను చాలా మన తెలుగు వ్లాగర్స్ని చాలా మందిని ఫాలో అవుతా. వ్లాగింగ్, లైఫ్ స్టైల్ వ్లాగింగ్, ట్రావెల్ వ్లాగింగ్స్ చాలా అవే చూస్తా బేసికల్గా. నేను వేరే ఇంకేం చూడను యూట్యూబ్లో. సో నా యూట్యూబ్ ఛానల్లో వ్లాగింగ్తో పాటు నాకు ఒక క్రాఫ్ట్ తెలుసు కాబట్టి ప్రొఫెషనలీ నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చు. సో నేను కటింగ్, స్టిచ్చింగ్ అండ్ స్టిచ్చింగ్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అవి చెప్పాలనుకుంటున్నా, టీచ్ చేయాలనుకుంటున్నా. స్టిచ్చింగ్ వీడియోస్, వ్లాగింగ్, ఇంకా ఎవరైనా బొటిక్ స్టార్ట్ చేయాలి, స్మాల్ బిజినెస్ అలా అంటే నేను నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్తో సజెషన్ కూడా చేయగలను. అండ్ ఆల్సో నాకు స్కిన్ కేర్ అండ్ మేకప్ చాలా ఇంట్రెస్ట్. నాకు చాలా ఇష్టం స్కిన్ కేర్ అండ్ మేకప్ కంటే కూడా నాకు స్కిన్ కేర్ చాలా ఇష్టం. అండ్ ప్లెంటీ ఆఫ్ ఇప్పటికీ ప్రోడక్ట్స్ చాలా వాడాను. వాటి మీద రివ్యూ అండ్ మీకు మంచి ప్రోడక్ట్స్ గురించి చెప్పగలను, సజెస్ట్ చేయగలను. అండ్ చెప్పాలంటే హోల్సమ్, నా వీడియోస్లో ఎవ్రీథింగ్ ఐ విల్ ట్రై టు కవర్. సో డైలీ ఏదో ర్యాండమ్ వీడియోస్ తీసి పెట్టకుండా ప్రతి ఒక్క వీడియోకి ముందు
ఒక మంచి కంటెంట్ ప్లాన్ చేసి మీరు కూడా ఆ వీడియో చూసినందుకు ఒక టేక్ అవే లాగా మీకు ఉండేలా ప్లాన్ చేస్తాను. సో that was all about myself and my YouTube channel, the purpose of my YouTube channel. So coming to this actual video, నేను ఈ వీడియో పర్టికులర్గా ఆ డేని షూట్ చేయాలి అంటే ఆ రోజే స్టార్ట్ చేయాలి షూటింగ్ అని చెప్పి పర్పస్ఫుల్లీ స్టార్ట్ చేశాను. ఆ రోజు December 18 సంకష్టహర చతుర్థి. సో నేను ఆ రోజే షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్రీ ప్లాన్డ్గా నేను ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకొని ముందు రోజే వచ్చింది ట్రైపాడ్. నేను నెక్స్ట్ డే షూట్ చేశా. సో అందుకే అక్కడ క్లిప్స్లో ట్రైపాడ్ కనిపిస్తుంది. ప్లీజ్ బేర్ విత్ దట్. నేను నెక్స్ట్ టైం నుంచి అది క్లియర్ చేసుకుంటా. సో ఆ రోజు సంకష్టహర చతుర్థి, ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను నేను. సంకష్టహర చతుర్థి చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. వినాయకుడి పూజ అది. ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత 4th డే చతుర్థి రోజు వస్తుంది. ఆయనకి ఇష్టమైన రోజు అని అంటారు. సో ఆ రోజు మనం ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉండి నైట్ చంద్రుని చూసి మనం ఫాస్ట్ బ్రేక్ చేయాలి. సో అది పూజ ప్రాసెస్. సో నేను అది యాక్చువల్గా అది 5 months, 5 times లేకపోతే 9 times, 22 times అలా చేస్తారు. సో నేను మొక్కుకుంది అయితే 5 times, 5 months చేస్తా అని చెప్పేసి మొక్కుకున్నా. దానికి ఒక రీజన్ అది నేను చెప్తా. అండ్ అది నాకు యాక్చువల్గా నా ఫ్రెండ్ చేసేది. మేము కాలేజ్లో ఉన్నప్పుడే తను చేసేది. బట్ నాకు అవుట్ ఆఫ్ ది బ్లూ సడన్లీ నాకు అది చెయ్యాలని నాకే లోపల నుంచి వచ్చింది ఫీలింగ్. అది ఎందుకో తెలీదు. సో ఇంకా నా ఫ్రెండ్ని అడిగి ఎలా చేస్తారు ఏంటి అవన్నీ తనని అడిగి నేను నవంబర్లో స్టార్ట్ చేసిన. ఇది సెకండ్ టైం. ఒకసారి అయిపోయింది, ఇది సెకండ్ టైం. సో లాస్ట్ టైం నేను ఈ పూజ చేసుకున్నప్పుడు నేను అడిగాను, అంటే కోరిక కాదు, ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ నాకు ఒక పాత్ చూపిమని. నాకు సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు వీడియోస్ చేయాలి, యూట్యూబ్ చేయాలి అనే థాట్ ఉన్నా కూడా ఒక క్లారిటీ ఉండేది కాదు. నాకు ఆ క్లారిటీ ఇవ్వు, ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయరాదా, అంటే నేను ఏదో ఖాళీ టైంలో అలా ఆలోచిస్తున్నానా లేకపోతే నిజంగానే నాకు ఆ కెపాసిటీ ఉందా అని చెప్పి నాకు క్లారిటీ కావాల్సి ఉండే. నాకు క్లారిటీ కావాలి, జస్ట్ ప్లీజ్ గైడ్ మీ అని చెప్పేసి నేను కోరుకున్నా. అండ్ కట్ టు సెకండ్ మంత్కి సంకష్టహర చతుర్థి ఫస్ట్ పూజకి నేను కోరుకున్నా. అండ్ సెకండ్ మంత్కి నాకు క్లారిటీ వచ్చి నేను ట్రైపాడ్ కొనుక్కొని ధైర్యంగా వీడియో షూట్ చేస్తున్నా నెక్స్ట్ పూజకి. సో అంత ప్రాసెస్ వచ్చింది. అండ్ ఆ మంత్లో చాలా జరిగాయి. నాకు సైన్స్ అనిపించింది అక్కడక్కడ నాకు. అంటే అదంతా మన బిలీఫ్, కొందరికి నాన్ సెన్స్ లాగా అనిపించవచ్చు సైన్స్ కనిపించడం అదంతా, కానీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్, జస్ట్ గో ఫర్ ఇట్. సో ఆ ధైర్యం నాకు వచ్చింది, నేను స్టార్ట్ చేశాను.
అక్కడ మార్నింగ్ అదంతా పనులన్నీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ చేశా. ఆ రోజు మార్నింగ్ 10:50 నుంచి 10:30 10:50 నుంచి ఉంది చతుర్థి టైమింగ్. సో కొంచెం లేటే స్టార్ట్ చేసిన. ముందు ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత వినాయకుడికి పూజ. సో అలా పీట వేసి క్లాత్, రెడ్ క్లాత్ అలా పెట్టి, అది ముడుపు కడతారు అండ్ అందరు కట్టారు అనుకుంటుంది. నాకు వేరే వాళ్ళు చెప్పారు, అంటే మనకి ఏదైనా గట్టి స్ట్రాంగ్ కోరిక ఉంటే అలా రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో 3 పిడికిలు బియ్యం వేసి తమలపాకు, పసుపు కొమ్ములు అవి కుంకుమ పసుపు వేసి ముడుపు కట్టి పొద్దున పూజ చేయాలి. అండ్ పూజ చేసిన తర్వాత డే అంతా ఫాస్టింగ్ ఉంటాము. అండ్ సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఆ ముడుపు తీసి దాంతో ప్రసాదం చేయాలి. నేను కీర్ చేసా రైస్తో ప్రసాదం చేసి అక్కడ దేవుడికి మళ్ళీ సాయంత్రం పూజ చేసి దేవుడికి అక్కడ ప్రసాదంగా పెట్టి కంప్లీట్ అవుతుంది పూజ. అండ్ నైట్ చంద్రుని చూసి మనం ఫాస్ట్ బ్రేక్ చేయొచ్చు. మార్నింగ్ పూజ కంప్లీట్ అయ్యాక ఐ హ్యాడ్ సమ్ టీ. సో ఇది నా ఫస్ట్ వీడియో. నా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అదంతా ఎలా ఉందో చెప్పండి. ఇది ఎడిట్ చేయడానికి చాలా 3-4 డేస్ తీసుకున్నా నేను, మెల్లగా ప్రాపర్గా అన్నీ నీట్గా రావాలని చెప్పి. స్టిల్ మిస్టేక్స్ ఉన్నాయి చాలా, అవన్నీ నేను క్లియర్ చేసుకుంటా. ఎలా ఉన్నాయో కమెంట్స్ చేసి చెప్పండి. ఎడిటింగ్, లైటింగ్, వాయిస్ ఓవర్ ఎలా ఉంది, క్లియర్ ఉందా లేదా అదంతా. సో లేటర్ ఆన్ దట్ డే ఇంకా నేను ఆఫ్టర్నూన్ అంతా డే అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నేను ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టాను, బొకే ఆర్డర్ పెట్టా. సో అది ఫ్లవర్ వాజ్లో పెడుతున్నా, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని. తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి మనం ముడుపు కట్టాం కదా, ఆ రైస్ తీసుకొని కీర్ చేసా. పొంగల్ అంటాం కదా మనం, కీర్ చేసి మళ్ళీ ఈవినింగ్ పూజ చేసి ప్రసాదం పెట్టినాం దేవుడికి. తర్వాత ఆ రోజు నైట్ చంద్రుడు 8:30 ఆల్మోస్ట్ 8:45 ఆ టైంలో వచ్చాడు. ఇంకా చాలా వీక్ అనిపించింది. చంద్రుని చూసి వచ్చి అన్నం, పప్పు, ఆవకాయతో నా ఫాస్ట్ బ్రేక్ చేసేసా. అండ్ వీడియో చూస్తున్నా ఒక్కరికైనా సరే, ఒక్కరి వీడియో చూస్తున్నా సరే, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక్కరు చూసినా సరే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్నందుకు, ఎండ్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా ఇంట్లో ఎవరికి తెలీదు నేను చేస్తున్నట్టు, మా హస్బెండ్కి తప్ప. సో తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.